హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఒమేగా స్టడీ సర్కిల్. అయితే ఇటీవల మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరుగుతున్నటువంటి 99వ అంతర్జాతీయ తాన్సేన్ సమారోహంలో 1300 మంది సంగీత కళాకారులు పాల్గొని తబలాపై వందే మాతరాన్ని, మన భారతదేశమైనటువంటి గేయమైనటువంటి వందే మాతరాన్ని వాయించి గిన్నిస్ వరల్డ్ రికార్డులోని అతిపెద్ద టేబుల్ సమిష్టిలో చేరడం జరిగింది. అయితే ఈ తాన్సేన్ సమారోహ్ TANSEN ఈ తాన్సేన్ సమారోహ్ అనగా ఇది ఒక భారతీయ సంగీత పురాణం. శ్రీరామ తను మిశ్రాకి నివాళి అన్నమాట. అందుకే దీనిని తాన్సేన్ అని కూడా పిలుస్తారు. అయితే ఇది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో జరుగుతుంటుంది. ప్రపంచ నలుమూలల నుంచి ఈ విధమైనటువంటి సంగీత కళాకారులు, వివిధ కళాకారులు పాల్గొని ఎవరైతే ఈ మియాన్ తాన్సేన్కి నివాళులుగా అర్పిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం వచ్చి కూడా. అయితే ఈ మియాన్ తాన్సేన్ ఎవరు? ఈ మియాన్ తాన్సేన్ భారతీయ శాస్త్రీయ సంగీత స్వరకర్త. ఇతను ఒక భారతీయ శాస్త్రీయ సంగీత స్వరకర్త, సంగీతకారుడు మరియు గాయకుడు కూడా. అయితే మధ్య ఆసియాలో ఉన్నటువంటి, మధ్య ఆసియా అనగా ఇరాను, ఇరాక్, ఒకప్పుడు మధ్య ఆసియాలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి రబాబ్ అనే స్వరాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి మెరుగుపరిచినటువంటి ఒక గొప్ప వాయిద్యకారుడు. అయితే ఈ తాన్సేను మొఘల్ చక్రవర్తిలో గొప్ప చక్రవర్తి అయినటువంటి అక్బర్ ఆస్థానంలో ఉండేవాడు. ఎవరైతే ఈ తాన్సేన్ చెప్పానో అతను అక్బర్ ఆస్థానంలో ఉండేవాడు. అక్బరు ఇతనికి మియాన్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. మియాన్ అనగా ఒక గౌరవమైనటువంటి వ్యక్తి అని అర్థం. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.